सेनावधीतमस्तु मा विद्विषावहये। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ तत्सत्। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलवचनं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ तत्सत्। ఇక్కడ వేదాన్నేతి చ అనైకస్యామపి అనే వేదాన్నేతి చేన్నైకస్యామపి. కాబట్టి భేదము ఉంది కనుక అభేదం కుదరదంటే సంభవము కాదు, సరికాదు. ఒకే విద్యలో కూడా గుణభేదం ఉంటుంది. ఒకే విద్య అంటే వేద విద్య లేకపోతే బ్రహ్మ విద్య, దాంట్లో భేదం ఉంటుంది. ఏదైనా సరే ఒక దేవతా విద్య చెప్పామనుకోండి, ఆ దేవతా విద్యలో కూడా భేదం ఉంటుంది, గుణభేదం. ఆ దేవతకి తూచా తప్పకుండా ఇలాగే అని చేసేవాడు ఉన్నాడు. మళ్ళా ఒకడు ప్రథమ వ్యక్తిగా, ఒకడు ద్వితీయ వ్యక్తిగా, ఇంకొకటి తృతీయ వ్యక్తిగా అనేది బుద్ధి భేదాలను బట్టి తెలుసు. కాబట్టి బుద్ధి ఏం చేస్తుంది, భేదాలు చేసుకుంటుంది. ఆ సంస్కారాన్ని బట్టి, పూర్వజన్మ వాసనలు బట్టి చేసుకుంటుంది. అప్పుడేమవుతుంది, సిద్ధాంతం ఎంత సిద్ధాంతమైనా సరే మూడు భేదాలే. ఒకే దేవత మూడు భేదాలు. ఒకడేమో ఒక దేవత దగ్గర వచ్చి పూజ చేస్తాడు, ఇంకొక దేవత ధ్యానం చేస్తాడు, ఇంకొకడు ఏం చేస్తాడు యజ్ఞం చేస్తాడు, ఇంకొకడు ఏం చేస్తాడు భజన, ఇంకొకడు ఏం చేస్తాడు దేవతకి ఫిజికల్ సేవ చేస్తాడు, కడుక్కోవడం, తుడుచుకోవడం, ఇవన్నీ దాన్ని బట్టి తెలుస్తుంది. అందుకని ఒకే విద్యలో కూడా భేదము వస్తుంది, కనిపిస్తుంది అని ఈ విషయాన్నే చెప్పుకుంటూ వస్తున్నారు. నైష దోష అని వచ్చింది. నైష దోష యతః ఏకస్యామపి విద్యాయాం ఏవం జాతీయకో గుణభేదః ఉపపద్యతే. ఉపపద్యతే ఇది ఇంతవరకు. కాబట్టి ఇది ఏం దోషం కాదయ్యా. ఎందుకంటే 783 ఎందుకంటే ఒకే విద్యలోనూ ఇటువంటి గుణభేదాలు కనబడుతున్నాయి. ఒకే విద్య అది. అట్లా మనం ఎన్నో విషయాలని చూసుకోవచ్చు అన్నమాట. అది ఏ సిద్ధాంతమైనా కావచ్చు, వీడి గుణాలను బట్టి భేదాలు అయిపోతాయి. ఆ చేసేవాడు ఏం చేస్తాడంటే వాడి బుద్ధికి సామర్థ్యము తూచా తప్పకుండా ఉండదు, ఉన్నదన్నట్టుగా ఉండదు. కాబట్టి వాడి కోసం ఏం చేశారు, స్టెప్పులు పెడతారు, 1 2 3 అదే దేవత. అందుకని వాడు భజన చేసేవాడు, అలాగా ధ్యానం చేసేవాడు, కర్మ చేసేవాడు, ఫిజికల్ సేవ చేసేవాడు. నా వంత సేవ వాడు పూలు కట్టిస్తాడు, నేను దేవి అమ్మవారి భక్తుడే అని చెప్తాడు. ఒకడేమో ఆ ప్రాంగణం అంతా దురుస్తున్నాడు, నేను కూడా భక్తున్నే అనుకుంటాడు. ఇట్లా ఒకడేమో ధ్యానం చేసేవాడు. ఇది ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం యో యో యామ్యాం తను యాంతి అని అది ఉంటుంది అని. ఆ 6వ అగ్నిని చాందోగ్యములో చేర్చటం కుదరకపోయినా చెప్తారు. ఇప్పుడు తథాహి వాజస్నేహినః
పంచాగ్ని విద్యాం ప్రస్తుత్య షష్టం అపరం అగ్నిం ఆమనంతే తస్య అగ్నిః ఏవ అగ్నిర్భవతి ఇత్యాదినా ఛాందోగ్స్తు తం న ఆమనంతే పంచసంఖ్యయా ఏవ చ తే ఉపసంహరంతే అతః యః ఏతాన్ ఏవం పంచాగ్నీన్ వేద ఇతి ఏషాం చ సహ గుణః అస్తి ఏషాం చ నాస్తి కథం ఉభయేషాం ఏకా విద్యా ఉపపద్యేత న చ అత్ర గుణోపసంహారः శక్యతే ప్రచ్యేతుం పంచసంఖ్యా విరోధాత్ తథా ప్రాణ సంవాదే శ్రేష్టాత్ అన్యాన్ చతురః ప్రాణాన్ వాక్చక్షుశ్రోత్రమనాంసి ఈ 4 ఇవన్నీ ప్రాణాలే. వాక్ అన్న ప్రాణమే, చక్షులు అన్న ప్రాణమే, శ్రోత్రం అన్న ప్రాణమే, మనసు కూడా ప్రాణమే. మన షష్టాని ఇంద్రియాన్ని. ఈ ప్రాణాలు ఉత్క్రమించవు అంటే ఇంద్రియాలు ఉత్క్రమించవు అనమాట. ఇంద్రియాలు ఉత్క్రమించిందంటే ప్రాణం పోయినట్టు లెక్క. ఇంద్రియాలు ఉత్క్రమించేస్తుంది, లేచిపోతుంటాయి, అంటే డిస్టర్బ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతుంటాయి, అలాగా వదిలిపారేస్తుంటాయి. అప్పుడు ప్రాణం పోయినట్టు లెక్క అనమాట. అంటే ఇవే ప్రాణాలు. కళ్ళు పనిచేయాలి, చెవులు పనిచేయాలి, మనసు పనిచేయాలి. అది శ్వాస నిశ్వాసాలు పనిచేయాలి అని అనకూడదు. అప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? లాభం చూసుకుంటాడు. ఎందుకని వాడికి సైకిల్ కొట్టాం వాడు పెట్టేసేసి అదో అంటాడు. అది కాదురా, మనిషి చూడడం లేదు, ఏమి స్పర్శ లేదు, కళ్ళు లేవు, చెవులు లేవు, ఇది కదా నువ్వు చూపించాల్సిందే. నీ దగ్గర అట్లాంటివి ఏమి లేవు. ఉరిగా గాలి లోపలికి బయటికి, బయటికి లోపలికి, మిషనరీ. ఇది ప్రాణం ఉన్నట్టు లెక్క కాదు. దీన్ని అడ్డం పెట్టుకోవాలి, డబ్బులు సంపాదిస్తున్నాడు. ముందు కళ్ళు తెరిపించి నన్ను చూడమను. ఆ ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా? నీ దగ్గర ఉండదు. కళ్ళు తెరిపించి నన్ను చూసేటట్టుగా చెయ్యి, అలాగ నన్ను ముట్టుకునేటట్టుగా చెయ్యి, అలాగ నాలుగు మీద ఏమన్నా పెడితే చప్పరిచ్చేటట్టుగా చెయ్యి. అప్పుడు ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే మనిషి ఉన్నట్టు. శ్వాస నిశ్వాసాలు పనిచేస్తున్నాయంటే తప్పది. శ్వాస నిశ్వాసాలు గాఢ నిద్రలో కూడా పనిచేసినాయి చూడు. ఏమైనా చలనం ఏమన్నా ఉందా మనిషికి? అది అట్లా నువ్వు ఏం చేసావంటే ఒక గాలికోటం పెట్టి ఆడిస్తున్నావు అంతే. దానివల్ల వచ్చేది ఏమి లేదు. అందువల్ల సుషుప్తిలో పడుకున్నవాడు గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాడు. అలాగా ఇప్పుడు కోమాలో ఉండేవాడు కూడా గాలి పీలుస్తూ వదులుస్తూ ఉంటాడు మిషన్తో. అది సరిపోద్దా? శ్వాస తీసుకునేదానికి కాదు జీవితము, మాట్లాడాలి. శ్వాస హాస్పిటల్లోనే తీసుకుంటాడు. శ్వాస తీసుకుంటున్నాడు, బతుకున్నాడు. బతుకుంటే ఏం లాభం? కోమాలో ఉండేవాడు బతుకు కాదు, అది జీవితం కాదు, అది చచ్చిపోయాడు ఇప్పుడు. అందుకనే ఇవి అనమాట మెయిన్. వాక్కో చక్షువు శ్రోత్ర మనాంసి చందోగాహ ఆమనంతి. చాందోగ్యోపనిషత్కారులు దీన్నే పొగుడుతూ ఉంటారు. వాశశిరేయనస్తు పంచమం అపి ఆమనంతి. కాబట్టి వాశశినేయకారులు అంటే బృహదారణికకారులు ఈ 5వ దాన్ని పొగుడుతుంటారు. రేతో వై ప్రజాపతి ప్రజాయితే ప్రజయా పశుభిః యః ఏవం వేద ఇతి. ఈ విధంగా 5వది రేతస్సు. ఈ రేతస్సు ఉంటేనేనయ్యా ఉన్నట్టు లెక్క.
జీవించి ఉన్నట్టే రేతస్సు ఉంటుంది. ఈ ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయంటే రేతస్సులోకి వీర్యంలోకి వెళ్ళిపోద్ది. ఆ వీర్యము మనోరూపంలో ఉంటుంది, సంకల్ప రూపంలో ఉంటుంది, ఇట్లాగా ఉంటుంది అనమాట. ఈ ప్రకారంగా ఉంటుంది. అట్లా చేసుకోవాలి. కనుక దీన్ని వాళ్ళు 5వ దాన్ని ఒప్పుకుంటారు. ఆవాపోద్వాపభేదస్య వేద్యభేదో భవతి. వేద్యభేదస్య విద్యాభేదః. విద్య అంటే ఉపాసన. ద్రవ్యదేవత అభేదాదివా యాగస్యేతి చేత నైష దోషః యతః ఏకస్యామపి విద్యయా ఏవం జాతి ఏకో గుణభేదః ఉపపద్యతే. అది యద్యపి ఉపపద్యతే యద్యపి షష్ఠస్య అగ్నేః ఉపసంహారో న సంభవతి తథాపి ప్రవృత్తీనాం పంచానాం అగ్నీనాం ఉభయత్ర ప్రత్యభిజ్ఞాయమానత్వాత్ న విద్యాభేదః భవితుమర్హతి. నహి షోడశే గ్రహణం అగ్రహణయోః అతిరాత్రో విద్యతే పఠ్యతే అపి చ షష్ఠః అగ్నిః ఛందోగైః అమృతం దిష్టం మితో అగ్నయః ఏవ హరంతి ఇతి. వాజసనేనస్తు సంపాదికేషు సాంపాదికేషు పంచసు అగ్నిషు అనువృత్తాయాః సమీద్భూత భూమాదికల్పనాయాః నివృత్తయే తస్య అగ్నిః ఏవ అగ్నిర్భవతి. సమిత్ ఇత్యాది సమాం ఆవనంతి న నిత్యానువాదః అతాపి ఉపాసనార్థః ఏష వాదః తదాపి స గుణః శక్యతే ఛందోగైః అపి ఉపసంహర్తుం న చ అత్ర పంచాఖ్యా అవిరోధః ఆశంక్యః. పంచసంఖ్యా విరోధః ఆశంక్యః న చ ఆశంక్యః. సంపాదికాగ్న్యభిప్రాయాః హి ఏషా పంచసంఖ్యా నిత్యానువాదభూతాః న విధి సమవాయినే ఇది అదోషః. ఏవం ప్రాణ సంవాదాదిషు అపి అధికస్య గుణస్య ఇతరత్ర ఉపసంహారో న విరుధ్యతే. న చ ఆవాపోద్వాపభేదస్య
द्वापभेदात् वेद्यभेदो विद्याभेदस्य आशङ्क्यः कस्यचित् विद्यांशस्य आवापोद्भावापयोरपि भूयसो वेद्यरासेः अभेद अवगमात् तस्मात् एक विद्यमेव तस्मात् एक विद्यमेव విద్య ఒక్కటే ఇది అనమాట వాడు అంత చెప్పాల్సి వచ్చింది వాడు. కాబట్టి ఒకటే అది శాక్తేయం కావచ్చు, శైవము కావచ్చు, గాణాపత్యం కావచ్చు, ఇట్లాగా ఉన్నప్పటికీ కూడా సాధన భేదాలు, విద్యా భేదాలు కనిపిస్తుంది. ఒకే వైష్ణవుడే నానా రకాలుగా ఉపాసించేవాడు, పూజించేవాడు ఉంటాడు. శంకుని పూజించేవాడు, చక్రాన్ని పూజించేవాడు, నామాన్ని పూజించేవాడు, పాదాలను పూజించేవాడు, ఇట్లాగా శ్రీదేవి భూదేవులు పూజించేవాడు, శేషవాహనాన్ని పూజించేవాడు, అట్లా పేర్లు కూడా పెట్టుకుంటాడు. చక్రాచార్యులు అంటాడు. ఇట్లాగా ఈ ప్రకారంగా పెట్టుకుంటాడు పేరు. ఈ విధంగా వక్షస్థలాన్ని పూజించేవాడు ఉంటాడు, శ్రీదేవి భూదేవి ఉంటుంది. ఇట్లాగా శంకు, చక్ర, గద, పద్మ, శేషవాహనము, గరుత్మంతుడు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా వాళ్ళు వివిధ పూజలు ఉపాసనలు చేస్తారు. అంతా కలిపి విష్ణువే శివుడు. శివోపాసన కూడా అంతే, అమ్మవారిని చేస్తాడు, గణపతిని చేస్తాడు, సుబ్రహ్మణ్య స్వామిని చేస్తాడు, ఇట్లాగనమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఒకే దేవత అయినా సరే రకరకాల యొక్క ఉపాసన భేదములు కనిపిస్తున్నాయి. తీగలు మరి అట్లా ఎందుకు ఇవన్నీ చెప్పారు అంటే, ఒకే పరమాత్మే చరాచర రూపంలో లేడు, వివిధ రూపాలలో విభూతి యోగం లేదు. మరి అక్కడ కూడా అంతే. తులసి చెట్టుని పూజ చేసేవాడు ఇట్లా లేదా? కాబట్టి నీకు విరోధం కావచ్చు. తుమ్మ చెట్టుకు పూజ చేసేవాడు విరుద్ధంగా, తులసి నువ్వు చెట్టు అంటే వాడు తుమ్మ చెట్టు అంటే, అట్లా నానా రకాలు ఉంటారు. దోషమేం కాదు, చేసుకో. ఇది ఇంత ఎలాబరేట్గా చెప్పారు అంటే వేరే మతాలలో అలా కుదరదు అన్నమాట. వేరే మతాలు ఉన్నాయి అనుకో, విదేశీ మతాలు, వాళ్ళ కండిషన్ ఇదే చేయాలి, ఇదే చేయాలి, వేరే చేయకూడదు. అట్లా మీలో కూడా తేడాలు ఉన్నాయి, మీరు గమనించదు. ఒకడు బైబిల్ పూజ చేస్తుంటాడు, ఒకడు క్రాస్కి పూజ చేస్తాడు. క్రాస్ దేవుడా అది ఏదో పనిష్మెంట్ సింబల్ కదా, అదే ఉరికమ్మ అని పూజ చేసినట్టుంది నువ్వు. అది ఉరికమ్మం వేసి పూజ చేసి ఇట్లాగా అల్లా అల్లా అని చెప్పేవాడు నామరూప రహితుడైనా సరే ఒక మసీదు కట్టుకొని కూర్చుంటాడు. 4 ఇటుకలు పేర్చుకొని, సున్నం వేసుకొని, ఒకటి కట్టుకొని డబ్బా టైపులో అక్కడ గోడ అడ్డం పెట్టుకోరు. కాబట్టి నువ్వు అల్లా భక్తుడే అంటాడు, నువ్వు ఎన్ని రకాలు చేసినా సరే. నువ్వు యేసు భక్తుడే అంటాడు, నువ్వు విష్ణు భక్తుడే అంటాడు, శివభక్తుడే అంటాడు, భగవద్భక్తులయ్యా మీరందరూ. ఏ యథామా ప్రపంచంతి యో యాం యాం తనం యాతి, ఇవన్నీ సమర్థిస్తున్నాయి. నువ్వు అక్కడే కాదు భక్తుడివే, అసురులు కూడా భక్తులు. అసురులు కూడా పరమేశ్వరుడికి భక్తులు. వాళ్ళు ఏంటి నైవేద్యం వల్ల పెడతారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు. నీకు కొత్త స్టైల్లో నీకే వాళ్ళు కళ్ళు పెడతారు, మధ్య మాంసాలు పెడతారు, అన్ని పెడతారు. రా, నీ దగ్గర పళ్ళు గిళ్ళు పెట్టుకుంటావు, వాడు ఆ టైపులో పెడతాడు. రజోగుణము, తమో గుణము. కాబట్టి ఏ ప్రసాదమైనా తిరస్కరించే పని లేదు, పరమేశ్వరుడు తిరస్కరించడు.
అట్లా ఒకే విద్యలోని ఇటువంటి గుణభేదాలు కనబడుతున్నాయి. 6వ అగ్ని ఇదంతా వైదిక రీతిలో చెప్పారా, మన స్మార్ట్ రీతిలో చెప్పుకుంటాం. వైదిక రీతిలో అర్థం కాకపోవచ్చు, స్మార్ట్ రీతిలో చెప్పుకుంటున్నావు కదా. అందుకని అక్కడ కూడా అంతే. అయ్యా నువ్వు ఆరాహ సంధ్య ముపాసిత అంటాడు. ఒకడేమంటే దర్శపూర్ణమాసాభ్యాం అంటాడు. నేను ఇట్లే చేయాలని కదా, ఇటు కూడా చేసుకుంటానంటాడు. చేసుకోయ్యా. నేనేమో దినంలో చేస్తాను సంధ్యావందనం అంటాడు, నేనేమో సాయంత్రం చేస్తానంటాడు. చేసుకోయ్యా, ఎట్లాగైనా చేసుకో. అట్లా అన్నమాట. ఛాయిస్ కూడా ఉంది కర్మిష్ఠుల్లో. అంత కరుడు కట్టిన వాదులేం కాదు. కర్మకే ప్రాధాన్యత, కానీ ఛాయిస్ కూడా అర్థం శక్యం అకర్తం శక్యం అని. మరి అది తీసుకొని ఎవడైనా కండిషన్, నిమ్మకాయే, ఆకాయే, పండుకాయే, పచ్చికాయ, ఇట్లా ఏ పనికిరని మాట్లాడాలి. ఏదో ఒకటి చేయొచ్చు, తప్పలేదు. ఇట్లా మనం గమనించుకొని పోతే మంచిది మనకి. లేదంటే ఇబ్బందులు. కొబ్బరికాయ కొట్టగానే కుళ్ళిపోయింది అనుకో, పోతే పోనీలేపా, ఇంకొక కాయ తీసుకోవాలి. అంటే ఒక అగ్గిపల్లికే అగరబత్తి వెలుగుతుంది అనేమాట. ఎందుకు ఆయన పెట్టి నిండా పొలలే ఉన్నాయిగా, ఎవడు అలా చెప్పింది. విఘ్నం వచ్చింది, ఒక పొల్లకి విఘ్నం వచ్చిందా, అది ఎంతసేపు. కాబట్టి ఇవన్నీ చాదస్తాలు, విధి నిషేధాలు, కండిషన్స్ అన్ని వదిలిపెట్టే భక్తితో చేసుకుంటారు. ఈ రకంగా ఛాయిస్ వాళ్ళు కూడా చెప్పారు. ఛాయిస్ ఉంటుంది, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇట్లా చేసుకో అట్లా చేసుకో అనేది ఉంది. అందుకనే ఒకే విద్య అయినా సరే గుణభేదాలు బట్టి జరుగుతుంటాయి. 6వ అగ్నిని చాందోగ్యంలో చేర్చటం కుదరకపోయినా 6వ అగ్నిని ఉపాసన కింద జిలోకం మొదలగు ఇతర పంచాగ్నులు 2 చోట్ల వాచేసినాయి. చందోగ పురుషత్తుల్లో సమానంగా కనిపిస్తుంది. జిలోకాగ్ని ఈ చాందోగ్యంలోనే ఉంది, బృహదారణ్యకంలోనే ఉంది. కనుక విద్యాభేదం లేదు. విద్య ఒకటే ఉపాసన. అది దాంట్లో దేవత కావచ్చు, లేకపోతే ఇంకా సంథింగ్ కావచ్చు, ఏమైనా మార్పు అనగా వేరు వేరు విద్యలు మాత్రం కాదయ్యా, ఒకే విద్యయ్యా. అతిరాత్ర యాగములో షోడశిని గ్రహించే విధి. అందుకనే అందరూ ఒకటే గణపతి గణేష్ చతుర్థి అనుకో, ఇంటింటికి పోయి ఒకసారి జనాభా లెక్కల టైపులో చూసారండి, తెలుసు. ఒక్కోడు ఒక్కో టైపులో చేసి ఒక్కోడు. మా ఇంట్లో నుండి ఇది పెట్టము నైవేద్యము, మాకు మా అత్తగారు ఇట్లా ఒప్పుకోరు అని చెప్పుకుంటారు. సరే ఎట్లా ఏడు, అట్లా రకరకాలు ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు చేసే ఆచార విచారాలు వాళ్ళ పూర్వీకులు ఎలా చెప్పినారో అలా ఉంటుంది అనమాట. రకరకాలు. మా ఇంట్లో ఒక దీపం వెలిగిస్తారు, మా ఇంట్లో 2 దీపాలు వెలిగిస్తారు, మా ఇంట్లో 4 దీపాలు వెలిగిస్తారు. ఇట్లా ఉంటాయి రకరకాలు, తప్పేం లేదు. విద్యాభేదంగా అనగా వేరు వేరు విద్యలు కావయ్యా. అతిరాత్ర యాగంలో షోడశిని కొంతమంది చేస్తారట. అతిరాత్రి యాగం అంటే అతిరాత్రి అంటే అర్ధరాత్రి చేసే యాగాలు ఉంటాయి. దాంట్లో షోడశిని గ్రహించే విధి ఉంటుంది. షోడశి చూసారా, గ్రహించరాదన్న నిషేధము 2 ఉన్నాయి. షోడశిని గ్రహించవద్దు, షోడశిని గ్రహించు అని ఉంటుంది. అయినా అతిరాత్రం ఉందే, అది 2 వేరు వేరు యాగాలు కాదు, ఒక్కటే. అది నీ స్టైల్ వేరు, వాళ్ళ స్టైల్ వేరు అనమాట, ఇద్దరు ఒకటి. కాబట్టి ఈ ప్రకారంగా చేసే విధానాలలో మార్పు ఉండొచ్చే కానీ నువ్వేం చేస్తున్నావో అది మాత్రము యజ్ఞమే, అది ఒకటే. వేరు వేరు యాగాలు. చందోగులు అంటే చాందోగ్య ఉపనిషత్కారులు కూడా 6వ అగ్నిని పఠించారు. మరణించిన వారిని శరీరాన్ని జ్ఞాతులు అగ్నికి సమర్పిస్తారు. ఈ విధంగా 6వ అగ్నిని పఠించారు వాళ్ళు.
మరణించిన వారి శరీరాన్ని జ్ఞాతులు, బంధు బాంధవ్యాదులు వాళ్ళందరూ వచ్చి అగ్నికి ఆహుతి ఇస్తారనమాట. ఒకడే నిప్పు పెట్టవలసిన పనిలే, అందరూ పెట్టచ్చు. ఒకడే నిప్పు అని ఒకడు పెట్టుకుంటాడు. బంధువులందరూ ఉన్నారు కదా, తలా ఒక కట్టి తీసుకొచ్చి అంటిస్తుంటాం. తప్పే లేదు. అది అగ్నికి ఆహుతి ఇవ్వడం అనేటువంటిది ఒక రకమైనటువంటి సత్కార్యమే కానీ దుష్టకార్యం కాదు. ఎందుకంటే అందరికి సమిధులు ఇచ్చినప్పుడు అగ్నిలో వేయలే. అలాగే ఈ యొక్క కళేబరాన్ని కూడా, ఈ యొక్క శవము కూడా అగ్నికి ఇస్తున్నాము. అది మంచి భావన, ఇది తప్పేం లేదు. ఈ ప్రకారంగా జ్ఞాతులు అగ్నికి శరీరాన్ని జ్ఞాతులు అగ్నికి సమర్పిస్తారు అని చాందోగ్యం. వాజస్నేయులు ఆరోపితమైన నిజంగా అగ్నులు కాదు. వాజస్నేయులు ఆరోపించింది కదా, నిజంగా అగ్నులు కాదు. అలా భావన. పంచాగ్నులందు సమానంగా సాగిన సమిధులు, ధూమము వంటి ఆరోపణలు అవసరం లేదని సూచిస్తున్నాయి. అతనికి అగ్ని ఉండాలి, సమిధి ఏ సమిధ అని బృదాన్ని అని చదువుకున్నారు వాళ్ళు. ఒక్కో రకమైనటువంటి పఠనం. అందువల్ల వేదం అనేది 4 వైపుల నుంచి సేకరించారు వ్యాస మహర్షి. ఉచ్చార భేదాలు ఉండి బట్టి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదము పాఠ భేదాలు ఉంటాయి, ఉచ్చారణ భేదాలు ఉంటాయి. పురుష అంటే పురుఖ అంటాడు వాడు, తప్పలేదు. సహస్ర శీర్ష శీర్ఖ పురుఖ కావద్దు, షకారానికి కావదు. అలాగా ఉభయోర భేద అని కదా. ఇవన్నీ ఈశాన్య ప్రాంతం అంతా కూడా వాని బాగా పలుకుతారు. బోస్ అంటారు. బోస్ కాదు, ఓస్. అది ఓస్ అయిపోయింది సరే. అరవింద్ అంటాడు, అరవింద్. సంస్కృతంలో శబ్దమే అదే. ఉచ్చారణ భేదాలు ఉంటాయి. ఈ విధంగా ఆరోపణలు చూస్తూ అతనికి అగ్ని సమిధిగా ఉన్నది అని చదువుతున్నారు. అది ఉన్న దానిని అనువదించటమే. ఏం చెప్పిందో దాన్నే చెప్పేసినారు. ఈ 6 అగ్నుల విషయంలో ఉపాసన కోసం చెప్పినట్లయితే ఈ 6 అగ్నులు ఉన్నాయి, ఉపాసన కోసం చెప్పినారు. గుణములను చందోగులు కూడా తమ ఉపాసనలో చేర్చుకున్నారు. ఆ గుణాభేదాలన్నీ కూడా వాళ్ళు ఉపాసనలో చేర్చుకున్నారు చాందోగ్యులు. దానివల్ల అందుకనే అన్ని రకాలుగా ప్రాణోపాసనలు కనిపిస్తాయి. వివిధ రకాల ప్రాణోపాసనలు ఉన్నాయి. ఒక్క ప్రాణమే వివిధ రకాలుగా ఉపాసన చేస్తారు. కన్ను రూపంలో, వాగు రూపంలో, శ్వాస రూపంలో, ఇన్ని రకాలు. ఇవన్నీ కూడా ప్రాణాలే. ఉపాసన కోసం చెప్పినట్లయితే ఆ గుణములతో చందోగులు కూడా తమ ఉపాసనలో చేర్చుకున్నారు. దాని వలన 5 అనే సంఖ్య చెందుతుందని భయం అవసరం లేదు. 4, 5 అయింది అయినా సరే తప్పేం లేదు. చందోగులు 5 సంఖ్య ఆరోపిత అగ్నులను బట్టి చెప్పింది. చాందోగ్య ఉపనిషత్తుల్లో 5 సంఖ్యని ఆరోపిత అగ్నుల దృష్టితో చెప్పింది. అది అనువాదం మాత్రమే కనుక ఉపాసన విధి కాదు. అనువాదం. అందువలన 5 మాత్రమే ఉపాసించాలని, లేకపోతే దోషమని అర్థం కాదు. శాస్త్రంలో నిజంగా చాలా మందికి తెలీదు. దోషం అనే మాట తప్పు. అసలు దోషము అనే దానికి అర్థమే లేదు. శాస్త్రీయమైనటువంటి సాధనల్లో, ఉపాసనాదుల్లో దోషానికి స్థానమే లేదు. ఎప్పుడు దోషం వస్తుంటే ఈ అక్షతలు, ద్రవ్యాదులు, దేవతా భేదములు, వీటికి ఏదైనా చేసుకోవచ్చు. భేదం లేదు, దోషం లేదు. ఏకాగ్రత చేయలేదనుకో నువ్వు, దోషం వస్తుంది. భక్త్యామే ప్రయస్సి.
నీ ఏకాగ్రత లేకుండా చేస్తే అది ఎవరికి చెందాలిరా? నువ్వు ఆర్డర్లో నువ్వు ఉండాలి, కానీ ఇంక మిగిలినవన్నీ చెప్తే ఎట్లా? అందువల్ల రోప్ వేలో పోతున్నావు నువ్వు. రోప్ వే తప్పు కాదు, నువ్వు ఉంగి ఎదురు చూసినావు అంటే ఇంపార్టెంట్ కదా. అందుకని ఇట్లా జరుగుతాయని బోర్డు లాగా సిస్టమ్ పెట్టేసేసి పంపిస్తాను. అందుకని నేను చేసే పనిలో ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ ఇవన్నీ ఉంటాయి. ఇది దోషం అనమాట. లేకపోతే ఇక నువ్వు నిమ్మకాయ వాడుకో, నిమ్మపండు వాడుకో, ఏదో చెయ్యి. పత్రం ఫలం పుష్పంతో ఆ మాట దానికి పడ్డా. పత్రం ఫలం పుష్పంతో ఇన్ని ఒత్తులే పెట్టాలి, ఇన్ని చెయ్యాలి అని రూల్ లేదు. నువ్వు అన్ని వ్యక్తులు పెట్టుకోవాలి కూడా మనసు కానీ ఏకాగ్రత లేకపోతే మొత్తం సున్నా అయిపోతుంది. సున్నా, ఫలితం కూడా రాదు. నిన్నేమనరు, నువ్వు దేనికోసం చేస్తున్నావు అది పోద్దు. నిన్నేమనరు, కొట్టరు, తిట్టరు, నీ కళ్ళు బావు, అన్నీ బాగానే ఉంటాయి. వచ్చేదేం రాదు, ఏం రాదు, ఏకాగ్రత లేదు. అందుకని భక్తి, శ్రద్ధ, శ్రద్ధయా అశ్రద్ధయా అదేయం, ఇది ఇవ్వద్దు అని చెప్పలేదు వాళ్ళ. శ్రద్ధయా అదేయం, శ్రద్ధ లేకుండా చెయ్యకు, శ్రద్ధతోనే చెయ్యి అని అట్లా. అందుకనే ఈ ప్రకారంగా నీకు శ్రద్ధ అనేటువంటిది ఏదైనా ఆర్థిక సమస్య, నేను పండు పెట్టలేకపోయినాను, అది చేయలేకపోయినాను అంటే ఆర్థిక సమస్య. స్వామి మా బోటి వాళ్ళు ఏం చేసుకోవాలంటారు, నీకు తోచిందే చెయ్యి, బెల్లం ముక్క పెట్టుకో అని చెప్పింది శాస్త్రం. కానీ శాస్త్రం ఇలాంటివన్నీ పేదవాళ్ళు చేసేది కాదులే, ధనికులు చేసేది పూజలో అని చెప్పలేదు. నువ్వు నీ పూజ నువ్వు చేసుకోవచ్చు, వాళ్ళ పూజ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇద్దరికి ఏముండాలి? శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. అది తప్పు, అదనమాట. అందుకనే శాస్త్రం ఎప్పుడు కూడా గొప్పవాళ్ళ కోసం కర్మలు చెప్పలే, అందరికీ చెప్పి శ్రద్ధ కలిగిన వాళ్ళు చేయాలి. శ్రద్ధ లేకుండా పోతే నువ్వు అనుకున్నది, నీకు కావలసింది రాదు. ప్రాణ సంవాదాదులు ఎందుకు కూడా అధికమైన గుణాన్ని అది లేని చోట కలుపుకోవచ్చు. ప్రాణ సంవాదాదులు ఎందుకు కూడా అధికమైన గుణాన్ని, అధికమైన గుణం ఉండాలి, మంచి గుణం ఉండాలి. అది లేకపోతే అది కూడా గుణం కలుపుకోవాల్సింది. ఈ కూడికలు తీసివేతల వలన జ్ఞేయ విషయంలో మార్పు రాదు. ఇది జ్ఞేయ విషయం అంటే మనం చేయవలసిన విషయము, తెలుసుకోవాల్సిన విషయంలో మార్పు రాదు. కాబట్టి ఇవన్నీ నువ్వు ఏ రకమైన ఉపాసన చేయి, దాంట్లో శ్రద్ధాభక్తులు కలిగే ఉండాలి. శ్రద్ధాభక్తులు లేకపోతే కష్టం. విద్యలోనూ మార్పు రాదు. విద్య అదే విద్య, వేద విద్య అది, ఉపాసనా విద్య అది. జ్ఞేయంలో ఒక అంశాన్ని కలిపిన, తొలగించిన విశాలమైన జ్ఞేయ రాశి విషయంలో భేదం రాదు. నువ్వు తెలుసుకోవాల్సిన విషయంలో నువ్వు తక్కువగా తెలుసుకున్నావు, ఎక్కువగా తెలుసుకున్నావు అంటే మొత్తం కలిపి వేద విద్యలో కానీ, ఉపాసనా విద్యలో కానీ, దేవతా విద్యలో కానీ ఏ పొరపాటు రానే రాదు. అది ఎందుకంటే కొన్ని జరుగుతుంటాయి, చేసేటప్పుడు పొరపాటు జరుగుతుంటాయి, తప్పులేదు. నువ్వు భక్తితో చేయట్టు, భక్తి ఒక్కటి చాలు, శ్రద్ధ ఒక్కటి చాలు నీకు, అంతే. జ్ఞేయ రాశి విషయంలో భేదం రాదు. మిగిలిన విద్యాదులంతా భేదంగానే ఉన్నవి కనుక ఏ విద్య అయినా సరే అభేదంగానే ఉంది. అంటే ఏకత్వ ప్రతిపాదన చేస్తుంది, భగవంతుడిని ఐక్యం చేసుకునే పని చేస్తుంది. ఐక్యమైపోవాలి, భావనతో ఐక్యమైపోవాలి అనే ఉంటుంది. అందువల్ల ఏక విద్యలనే అంగీకరించాలి. ఇవన్నీ విద్యలన్నిటికీ లక్ష్యము పరమాత్మే. విద్యలన్నిటికీ కూడా లక్ష్యం ఎవరో? పరమాత్మ. అట్లాగనమాట విద్యలన్నిటికీ. నేను అనుగ్రహించేవాడు ఏదో ఒక రూపంలోనే వస్తాను.
వచ్చేది వాడు ఒకడే, ఏదో ఒక రూపంలో వస్తుంది. నీకు ఏది సంభవమో ఆ రూపంలో ఆయన వచ్చేస్తాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ ఇంకో రూపంలో కాదు, నీ రూపంలో నీకు అనుకూలంగానే వస్తుంది. అట్లా భగవంతుడు ఆయనకు అనుకూలంగా రాడు, భక్తుడికి అనుకూలంగానే వస్తాడు. భక్తుడు కోరుకున్న దాన్ని బట్టి కూడా రాడు, ఆయన నీకు అవసరమైన దాన్ని బట్టి వస్తాడు. కోరుకున్నది ఇంకోరు చూసి పోల్చుకోవచ్చు, కానీ నీకు అవసరమా కాదా అనేది ఆయన పని. నీకు అవసరమా కాదా నువ్వు కోరుకుంటావయ్యా 100, అది ఇతరులు పోలికలు చేసుకున్నావేమో, పోల్చుకున్నావేమో. కాబట్టి నీ అవసరం నాకు తెలుస్తుంది, నీ కోరిక అనేటువంటిది ఇతరులది అప్లై చేసుకున్నావు. కాబట్టి ఆ రకంగా నేను కోరిక ఇవ్వను, నీకు అవసరమైన దాన్ని బట్టి ఇస్తాను. అట్లా ఏదైనా అంతే. అంటే నువ్వు తినేదాన్ని బట్టి నేను అరిగించుకోనుగా, నేను ఎంత అరిగించుకోవాలో అంతే అరిగించుకుంటాను. అందువల్ల నువ్వు కోరిన దాన్ని బట్టి నేను ఇవ్వను, నీకేది అవసరమో అదే చేస్తాను. అది జనాలకు అర్థం కాదు. నాకు అవసరం ఇదేనయ్యా, అంతే ఇంతే అవసరమా అని తీసుకోరు. అందుకని నేను కోరింది రాలేదనుకుంటాను. నీకు అవసరం కాదు కదా, అది నువ్వు అడుగుతావు అట్లా. అది ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు 3వ సూత్రం, 3 వచ్చింది ఇక్కడ. 3వ అధ్యాయము 3వ పాదము 3వ సూత్రం. స్వాధ్యాయస్య తథాత్వేన హి సమాచారే అధికారాస్య సావవచ్చ తన్నియమః. స్వాధ్యాయస్య తథాత్వేన హి సమాచారే అధికారాస్య తన్నియమః. కాబట్టి స్వాధ్యాయస్య తథాత్వేన హి సమాచారే అధికారాస్య సమవస్య తన్నియమః అని చెప్పి స్వాధ్యాయము. అలాగే స్వాధ్యాయం అంటే మనం ఏదైతే గురువుల దగ్గర మనమో విని ఉన్నామో, తెలుసుకొని ఉన్నామో దాని స్వాధ్యాయము అంటారు. స్వాధ్యాయం నీది, నీ యొక్క విద్యా విషయము, నీ విద్యా విషయాన్ని స్వాధ్యాయం అంటారు. అది ధర్మంగా సమాచార గ్రంథంలో ఉన్నది. తథాత్వేన హి సమాచారే అధికారాస్య అనమాట. అదేం చేసిందంటే ఉన్నదన్నట్టుగా నీ అధికారాన్ని దిగినట్టుగా నీ యొక్క ఆ యొక్క శాఖ గ్రంథంలో నీకు, నీ శాఖకి నువ్వు ఏ పార్ట్ వరకు విన్నావో అదంతా దాంట్లో ఉన్నది, నీకు సరిపో. అంటే గురువు ఏం చేస్తాడంటే నీకు చెప్పిన విషయము, ఈ చెప్పిన విషయాన్ని స్వాధ్యాయం అంటారు. దీంతో నువ్వు ఉండడమే ధర్మం అంటారు. స్వాధ్యాయాన్న ప్రమదం. నీకేం చెప్పారు గురువు గారు, దాన్ని వదిలేసి ఇంకో దానిలో పో. నీకు భగవద్గీత చెప్పినారా, భగవద్గీతలోనే ఉండు. భగవద్గీత వదిలేసి ఇంకో దానికి పోతావు ఏంటి? స్వాధ్యాయం నుండి నువ్వు ప్రమాదాన్ని పొందువు. నేను బ్రహ్మసూత్రాలు చెప్పినాము, దాంట్లో ఉండు. నీకు ప్రస్థానత్రయం చెప్పాము, దాంట్లో ఉండు. ఏ అధ్యాత్మ విద్య తెలుసుకున్నావు దాంట్లోనే ఉండు. ఏ వేదాంత విద్యను తెలుసుకున్నావు దాంట్లోనే ఉండు. నువ్వు చెప్పైపోయి అడిపోతావు, ఇటుపోతావు. ఎవరు రావన్నీ చదువు ముందు నిన్న అంటే స్వాధ్యాయం నుండి ప్రమాదాన్ని పొందుతుంది. నీకేది చెప్పినారో అదే స్వాధ్యాయము. దాన్ని వదిలేసినావంటే ప్రమాదం పొందుతున్నావు. ఎందుకని స్వాధ్యాయం పట్టినట్టుగా ఇతర విషయాలు పట్టవు మనకి. స్వాధ్యాయం మనకి తగిన విద్యది, తగిన మ్యాటర్ అది, దాన్ని వదిలేస్తున్నామండి. అందుకని గురువు కూడా గురువుని ధిక్కరిస్తున్నాం, గురువు ఇచ్చిన పాఠాన్ని ధిక్కరిస్తున్నాం. స్వాధ్యాయస్య తథాత్వేన హి సమాచారే అధికారాస్య సమవస్య తన్నియమః. అందువల్ల నీకు అధికారం స్వాధ్యాయంలో ఉంది కాబట్టి కూడా దానిని నియమంగా చేసుకొని ఉండాలి. యజ్ఞ విషయంలో లాగా, యజ్ఞ విషయంలో నువ్వు ఏది చేస్తున్నావో అలాగే చేయాలి. నీ స్వాధ్యాయం అదే. అట్లా
నువ్వు నేర్చుకున్నది, తెలుసుకున్నది, నీకు సరిపోయేది స్వాధ్యాయము, ఆ గురువు చెప్పినవి, దాన్ని నువ్వు ఎప్పుడు కూడా శ్రవణ మనన మధ్య నిధిధ్యాస రూపంగా పెట్టుకో. పునః నువ్వు విచారించుకుంటూ ఉండు. ఆ సబ్జెక్టులోని బాగా సూక్ష్మతకి పో, దాన్ని బాగా పట్టించుకో. దాన్ని వదిలేసి మళ్ళీ అన్నీ వదలకూడదు. ఈ లెక్క ప్రకారంగా మనము మత మార్పిడి కూడా చేయకూడదు. స్వాధ్యాయం నుండి పడిపోయావు, స్వాధ్యాయం నుండి నువ్వు పక్కకు వచ్చావు కాబట్టి నీకు ప్రమాదం తప్పదు. ప్రమాదం ఏమిటి స్వామి అంటే బుద్ధి విచలనమే, విక్షేపం అయిపోతుంది, గందరగోళ బుద్ధి, మనశ్శాంతి లేదని నువ్వే అంటావు. నాకు మనశ్శాంతి, స్వాధ్యాయం ఎందుకు వదిలిపెట్టాను, నీకు చెప్పిన విషయాల్లో నువ్వు ఉండాలి కదా. అదే అనమాట. ఇంతకాలం 5 ఏళ్ళు చదివావు ఆ సబ్జెక్టు, డాక్టరు వదిలేసి ఇప్పుడు నేను కంప్యూటర్లో చేస్తానంటావు, లేకపోతే మరొకటి అంటావు. ఎందుకురా చదివినావు? అది ఆ పని వదలకూడదు అనమాట. స్వధర్మే నిధనం శ్రేయ, వదిలిపెట్టకూడదు అట్లా. ఇప్పుడు చెప్తున్నారు ఈ విషయాన్ని బట్టి. యదపి ఉక్తం ఆకర్వణికానాం విద్యాం ప్రతి శిలోవ్రతాది అపేక్షయా అపేక్షణాత్ అన్యేషాం చ తద్ అనపేక్షణాత్ విద్యావేదః ఇతి. అథర్వవేదం, ఆథర్వణికనాం, అథర్వవేదమే కదా ముండకోపనిషత్తు శిరోవ్రతం ఉంటుంది దాంట్లో. ఆథర్వణికనాం విద్యాం ప్రతి. ఎందుకంటే అథర్వణ ఉపనిషత్తులో ఈ యొక్క గురు పరంపర అంతా చెప్పబడింది. ఆ సౌనకాది మహర్షులు, అంగిరసాది మహర్షులు వాళ్ళు వెళ్ళిపోయి ఆ గురువుల దగ్గర పోయి విజ్ఞానాన్ని సర్వమిదం విజ్ఞాతం భవతి ఇవన్నీ దానిలో ఉంటాయి అన్నమాట. అందుకనే అక్కడ ఏం చేశారు, ఈ యొక్క గురుకులము దగ్గరకు పోయిన సిస్టమ్ చెప్పేసి శిరోవ్రతము అన్ని చేసుకోవాలి, బ్రహ్మచర్యం ఉండాలి, 1 సంవత్సరం కోసం వాటి మీద బ్రహ్మచర్యాన్ని వహించాలి. ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. 1 సంవత్సరం అంటే 1 సంవత్సరం వరకు ఇంద్రియాలు ఏకాగ్రత, ఇలాగ మనసు ఏకాగ్రత కలిగి ఉండాలి. అప్పుడు ఏకాగ్రత కలిగి ఉండినట్లయితే చాంచల్య భావం రాదు అన్నమాట. ఇట్లా మనకు తెలియకుండానే మనము కొన్ని దాంట్లో నిలబడి ఉంటాం కదా, అది ఇతరులు నిలబడటం సాధ్యం కాదు. మనకు దానికి విలువ తెలియకుండా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది ఒక రకమైనటువంటి దీక్ష, మనకే తెలియదు, బాగానే జరుగుతుంది. వేరే వాళ్ళు వచ్చినప్పుడు దీంట్లో తెలుసు, దీంట్లో చాలా ఉంది, నేను మనం అలా ఉండలేమే. అంటే బయటకు వస్తే ఇక్కడి నుంచి పోయి ఆ విలేజ్లో ఆ బడ్డీ కొట్లు తిరిగి కూర్చుంటాడు. అంటే వాడికి అలవాట్లేదనమాట, ఏకాంతం అలవాట్లే. అది మాకు అర్థం కాదు, వాడికి అర్థమైపోయింది. ఎందుకంటే వాడి మనసు చంచలము, ఇంద్రియాలు చంచలము ఆగకుండా ఉంది కాబట్టి ఇది అంటున్నాను, ఇది మనకు చెప్తాడు, ఇదేంటి తప్పో కేంద్రం లాగుంది. అవునురా, ఏంటి పోయి ఆ బడ్డీ కొట్లు ఈ బడ్డీ కొట్లో డొక్కు దిగా టీ తాగాలన్న గతి లేదు ఇక్కడ. ఏం పాయింట్, టీ పాయింట్లే లేదు ఇక్కడ. వాడికి కావాల్సిన సిగరెట్ కూడా దొరకదు ఇక్కడ. ఆడ ఏదో గొప్పగా తాగాలంటాడు. ఇక్కడ బీడీలు తప్ప, చుట్టలు తప్ప, నార్మల్ సిగరెట్లు తప్ప పెద్ద హై క్వాలిటీ దొరకదు. ఇదేంటారు వర్తమా దీక్ష ఏమిటిది? ఇక్కడ ఉన్న వాళ్ళకేమో అర్థం కాదు, వాడికి అర్థమైపోతుంది. అంటే మన మనసు ఇక్కడ సెట్ అయ్యేది కదయ్యా, మన ఇంద్రియాలు కర్తాలు ఆడుతున్నాయి, ఇక్కడ పనికిరాదు. అప్పుడు తెలుసు ఇది వాడికి ఎట్లాంటిదని. అట్లా ఆ విధంగా ఏకాంత ప్రదేశాల నుంచి వచ్చినటువంటి జన సమూహంలోకి వచ్చిన వాడు కూడా ఏం కర్మ ఇదంతా, మాటల పొల్యూషన్, మనసుల పొల్యూషన్, వీధుల పొల్యూషన్, తిండి పొల్యూషన్, ఏం కర్మ, అన్నీ పొల్యూషనే అని వాళ్ళు. అందుకనే హిమాలయాల పైల నుంచి కిందకు వచ్చేసి గంగలో స్నానం చేయండి చేయనంటాడు. చేయను
అన్ని కలుషితం అయిపోయింది. మా దిగుడు ఫ్రెష్గా ఉంటుంది. మా పైన ఉత్తరకాశి పైన ఎంత ఫ్రెష్ ఆ గంధం ఏమిటి కిందకు వచ్చేటప్పటికి హిట్ అయిపోయింది. ఇంక ఇక్కడే మునగలేకపోతున్నా, గంగాసాగర్లో పోయి కలకత్తాలో పోయి మునిగేది ఏముందిలే అని వాడు వద్దంట. ఆ స్వచ్ఛత ఆ గంగని మేము పైన చూసుకున్నాము, ఇక్కడ ఛాన్సే లేదు బాగుంది. అట్లా అనమాట. ఈ ప్రకారంగా ఆధునిక విద్యామృతి శిరోవ్రతాది అపేక్షణాత్ శిరోవ్రతాదులు చేయాల్సిందే. అక్కడ అన్యేషాం చ తదనపేక్షణాత్ వేరే వాళ్ళకి అక్కర్లేదు, వేరే వాళ్ళకి అక్కర్లేదు. ఆథర్వణికులకే కావాలి, అది అథర్వ వేదాన్ని చదివే వాళ్ళకే కావాలి. శిరోవ్రతం గుంపట పెట్టుకొని గుండు చేసుకొని పంచి పిలకలు పెట్టుకొని ఎన్నో ఉంటాయి వాళ్ళకి. ఇట్లా పోరు. దాని అనపేక్షణాది కొంతమందికి ఏది పనికి ఉపయోగం లేదు, దాని అవసరం లేదు. విద్యాభేద అయితే అంటే అప్పుడు విద్యాభేదం వచ్చిందా అంటే రాదయ్య, విద్యాభేదం రాదు. తత్ ప్రతి ప్రతి ఉచ్యతే స్వాధ్యాయస్య ఏష ధర్మః. స్వాధ్యాయానికి ఇది ధర్మం అయ్యా. బ్రహ్మచర్యం ఉండాలి, శిరోవర్తం చేసుకోవాలి. నువ్వు ఆశ్రమాల్లో ఉన్నప్పుడు ఉల్లిపాయలు మాంసాహారాలు తినకూడదు, సినిమాలు చూడకూడదు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. నా విద్యాయా విద్య మాత్రం అదే ఉంటుంది, కానీ వాళ్ళ సిస్టమ్ అది పెట్టుకున్నారు. వాళ్ళ సిస్టమ్ అది, విద్య మాత్రం అదే చెప్పేది. అయ్యా మాకు ఎంత తేలిగ్గా చెప్పినారు, విద్య మీకేంటి ఇట్లా చేస్తున్నారంటే మేము మనుషులు అట్లా మాకు తేలిగ్గా చెప్పినారు విద్యనే, మీకేంటి ఇట్లాగా సాగొట్టేస్తున్నారు మిమ్మల్ని, నియమాలు ఎక్కువ చెప్పేస్తున్నారు అంటే చెప్పేది ఆ విద్య, నియమాలు ఎక్కువ ఆ వేదంలో. ఇంకోసారి మాండూక్యం ఇంకోసారి ఎవరే నియమాలే లేదు ఇక్కడ, నియమాలే లేదు ఇక్కడ మాండూక్యంలో. మాండూక్యం ఏంటి? ఉపనిషత్తు అథర్వణ వేదమేగా, అథర్వణ వేదమే మాండూక్యం. ఏది ఏముంటుంది దాంట్లో? ఇదే మా శాంతి మాట ఏంటిదే, భద్రం కర్ణే విష్ణుయామ దేవా భద్రం బసే ముండుకోవాలా భద్రం. కానీ చూసారా అక్కడ నియమాలతో జరిగింది, ఇక్కడ నియమాలే లేదు. మాండూక్యంలో సరాసరి అవసాత్రయ ఓంకారతత్వాన్ని చెప్పేసి అక్కడ ఓంకారానికి కొద్దిగా నియమాలు పెట్టేసి ఏకాగ్రత పెట్టేసి అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్ అని అక్కడ చెప్పేసి. అంటే అది వేరు, మామూలు వాళ్ళకి ఇది, ఇదంతా ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా గొప్పోళ్ళు. అక్కడ బ్రహ్మ విద్య చెప్పేది. కొన్ని ఇవన్నీ సృష్టి కార్యక్రమాలు అవి ఇవి గురువుల దగ్గర పోయేది, ప్రణిపాతము, ఇవన్నీ చక్కగా ఎలా గురువులు నమస్కారం పెట్టుకోవాలి అవన్నీ చెప్పి శిరోవ్రతాదులు చెప్పి అప్పుడు విద్య అది ఇక్కడ అది అట్లా. స్వాధ్యాయస్య ధర్మః నా విద్యాయా. స్వాధ్యాయము చేసేటప్పుడు ధర్మం అదంతా, నా విద్యాయా విద్యలో లేదు ఇవన్నీ. కథం ఇదం అత్ర గమ్యతే అవగమ్యతే. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలంటారంటే యథా తథాత్వేన స్వాధ్యాయ ధర్మత్వేన సమాచారే వేదవ్రతో ఉపదేశ పరిగ్రంథే. వేద వ్రతము ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అలా ఉంటేనే ఈ గ్రంథము నీకు చెప్తారు వాళ్ళు స్వాధ్యాయం. ఇట్లాగా ఆధర్వణికానం ఉంది. ఆధర్వణికా ఇదమపి వేద వ్రతత్వేన వ్యాఖ్యాతం ఇది సామమనంతే. కాబట్టి ఇది వేద వ్రతమయ్యా, వేదమును తెలుసుకోవాలంటే వేద వ్రతము అని వాళ్ళు పొగిడారు దాన్ని ఆధర్వణికులు.
నైతద్ అచీర్ణవ్రతో అధీతే ఇతి చ అధికృత విషయాత్ ఏతచ్ఛందాత్ అధ్యయన శబ్దాశ్చ స్వ ఉపనిషదధ్యయన ధర్మః ఏవ ఏషః ఇతి నిర్ధార్యతే. నను తేషాం ఏతాం బ్రహ్మ విద్యాం వదేతాః శిరోవ్రతం విధివస్తు ఏస్తు చీర్ణం ఇది బ్రహ్మ విద్యా సంయోగ శ్రవణాత్ ఏకయా ఏవ సర్వత్ర బ్రహ్మ విద్యా ఇతి. బ్రహ్మ విద్య అంతటా ఒకటే. ఆ బ్రహ్మ విద్య చెప్పేటప్పుడు లేకపోతే వేద విద్య చెప్పేటప్పుడు కొన్ని ఆశ్రమాల్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని ఆశ్రమాల్లో అది ఏమక్కర్లేదురా, ఆధునికంగా ఉంటూ తెలుసుకునేది కూడా ఉంటాయి. కొన్ని చోట్ల నియమ నిబంధనలన్నీ పెట్టేసి ఉంటారు. ఇట్లా ఉంటాయి అన్నమాట. శృంగేరి వాళ్ళు చెప్పేదానికి దయానంద వాళ్ళు చెప్పేదానికి తేడా ఉంటుంది. విద్య అంతా ఒకటే అయినా సరే వీళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు, వాళ్ళ ఫ్రీడమ్ మీరు అన్నీ సాగుబట్టినట్టు ఉంటుంది. అట్లాగా నియమాలు ఎక్కువ, కఠినత ఎక్కువ. అట్లాగా కైలాసాశ్రమం వాళ్ళకి నియమాలు ఎక్కువ, ఇక్కడ నియమాలతో పని లేదు కానీ అంటారు. అట్లా అన్నమాట. అందువల్ల ఋషులు ఫ్రీగా చెప్తారు. అట్లాగా సాధు సన్యాసులు బ్రహ్మచారులకు ఫ్రీ ఉండదు, నియమాలు ఎక్కువ ఉంటుంది. ఋషులు అలా ఉండదు, కుటుంబీకులు వాళ్ళంతా అలా చెప్పేస్తుంటారు. వాళ్ళ నియమాలు పెట్టుకోరు. అది ఏకయ సర్వత్ర బ్రహ్మ విద్య అయితే అన్ని చోట్ల బ్రహ్మ విద్య మాత్రం ఒకటే. సంకీర్త్యేత ఏష ధర్మః నా తత్రాపి యతామితి. ప్రకృత ప్రకృత పరామర్శతనుందా? ఇదేంటి రాశాడు? ప్రకృత ప్రత్యవమర్శాత్ అని పెట్టాడు. ప్రకృతత్వం చ ఇది బ్రహ్మ విద్యాయాః గ్రంథ విశేషాపేక్షమితి. గ్రంథ విశేష సంయోగ్యే ఏవ ఏష ధర్మః సవవచ్చ తన్నియమః ఇతి నిదర్శన నిర్దేశః యథా చ సవాః సప్త సౌర్యాదయః శతౌదన పర్యంతః వేదాంత ఉదిత తత్ర ఏతన్ అగ్ని అనభిసంబంధాత్ ఆతర్వణ ఉదితైక అగ్ని అభిసంబంధాస్య ఆతర్వణికానాం ఏవ నియమ్యంతే తథా ఏవ ఇమపి ధర్మః స్వాధ్యాయ విశేష సంబంధాత్ తత్రైవ నియమ్యతే. తస్మాత్ అపి అనవద్యం విద్యా ఏకత్వం. కాబట్టి ఈ ప్రకారంగా స్వాధ్యాయేష దదాత్వేన హి సమాచారే అధికారస్య సవవస్య తన్నియమః అని ఇక్కడ ఈ విషయం గురించి చెప్తున్న. స్వాధ్యాయ ధర్మంగా సమాచార గ్రంథంలో ఉంది, స్వాధ్యాయంలో ధర్మం ఉంది, తత్ప్రకారముగా మనం తెలుసుకోవలసి ఉన్నది అని ఈ విషయాన్ని వాళ్ళు చెప్తూ ఇప్పుడు ఏమంటున్నారంటే అధికారం వల్ల కూడా దాని నియమము ఉంటుంది. యజ్ఞ విషయంలో లాగా ఆ నియమ నిబంధనలు వర్తిస్తాయి అని చెప్పేసినారు. దీనికి చెప్తున్నారు.
మీరు ఒక మాట అన్నారయ్యా, ఆధర్వణికులు అథర్వ వేదాన్ని పఠించేవాళ్ళు. ఆధర్వణికులు విద్య గురించి శిరోవ్రతం చేసుకుంటారు, ఇతరులు అలా చేయరు. అట్లా అదే ఆధర్వణమే కావచ్చు, మీకు మాండుక్యం దగ్గరకు వచ్చేటప్పటికి అవే. ఎందువల్ల అంటే గురువు, శిష్యుడు, ఈశ్వరుడు అంతా మిథ్య అని చెప్పేసి, అంతా మిథ్య అని చెప్పేశారు దాంట్లో. ఇదే మాండుక్యంలో ఉపదేశాదయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే అని చెప్పేసి. గురువు అంట, ఈశ్వరుడంట, శిష్యుడంట, బంధమంట, మోక్షమంట, సాధనంట, సాధ్యమంట, ఇదంతా అజ్ఞానమేనయ్యా. అక్కడ ఉన్నది పరమార్థమే కదా. ఈ పరమార్థానికి గురువు, శిష్యుడు, ఈశ్వరుడు, బంధము, మోక్షము ఇవన్నీ ఎందుకయ్యా అని పడివారు. మళ్ళీ అదే ఆధరణ వేదమే కదా. మరి శిరోవతాదులన్నీ జరిపిస్తారు, అది వేరు ఇది వేరు. అందువలన వారి విద్య ఇతరుల విద్యకు భిన్నమైనది అంటే అది తప్పే. భిన్నమైనది కాదు, విద్య ఒకటే, విద్య ఒకటే. అట్లాగా మా ఇంట్లో భోజనం అలా పెడితే చాలండి. లేకపోతే ఇప్పుడు ఫంక్షన్కి పోయినాము, వాడు పచ్చడి వడ్డించాడు, ముందు ఉప్పు వడ్డించాడు అనుకోండి, ఉప్పు నాకడం, ఇంకేదో పచ్చడి పెట్టగానే నాకడం మొదలుపెడి, ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకేదో స్వీట్ ముందు అది తినేసేసి, మళ్ళీ ఇంకేదో పెడితే అది తినిపోలేసేసాడు. అంటే వడ్డన స్టార్ట్ అయిందే లేదు మొదలుపెడి. ఇంకో చోట ఉందండి, వాళ్ళు వడ్డన అయినా సరే ముట్టుకోవటం లేదు జుట్టులో. ఎందుకంటే వడ్డనంతా కంప్లీట్ అయిన తర్వాత అన్నపూర్ణే సదాపూర్ణే అని చెప్పిన తర్వాత అప్పుడు నోట్లో పెడతాడు. తినేది వాడు అన్నమే తిన్నాడు, వాడికో నీవు పెట్టుకున్నాడు. అది చెప్పకుండా తినకూడదురా, వీడేమో ముందుగానే లాగేసి మరి. అది మనం చూస్తుంటాం. వాడు ఇదే టైపులో వచ్చి ఆశ్రమంలో కానీ ముట్టుకున్నాడు అనుకోండి, ఊరుకోరు. రే అక్కడ భగవద్గీత 15వ అధ్యాయం చెబుతుంటే అక్కడ ఆమె ఏమని అంటే, వీడు పెళ్ళిళ్ళకి వెళ్ళి ఫంక్షన్లకి వెళ్ళే టైంలో ఇక్కడ లాగిస్తున్నాడు. ఉరికా వాడు ఆ వయసు అనారోగ్యంతో చెప్పేంత వరకు, బ్రహ్మార్పణం చెప్పేంత వరకు నువ్వు అసలు ముట్టకూడదు. ఎందుకంటే ఆ అన్నాన్ని వాళ్ళు వైశ్వానర స్వరూపముగా పరబ్రహ్మముగా ఉపాసన చేసుకొని తింటారు. నువ్వేమో ఉదరపోషణం తినాలి. నీకు ఉండేది కడుపే, వాళ్ళ కడుపులో దేవుడు. నువ్వు కడుపులో నీకు ఇవన్నీ అన్నకోశం, అది ఆకలి పుట్టిస్తుంది. అదే నీ పని. వాళ్ళది వీడిది అన్నమే తినేది అయినా సరే వాళ్ళు ఆ భావంతో తిన్నారు. అది వారి వేద శాఖ అధ్యయనానికి నియమంగా విద్యుత్ కాదు. వాళ్ళు వేద శాఖ అంటే ఒక సిస్టమేటిక్గా వచ్చిన గురువులను, ఒరే మేమంతా మా విద్యను ఇట్లా చేస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యాలయం, వాడికో డ్రెస్ కోడ్, వీడికో డ్రెస్ కోడ్, అంతా చెప్పేది ఒకటే విద్య. డ్రెస్ సిలబస్ ఉంటాయి. వాళ్ళ డ్రెస్ కోడ్ వేరు, వీడి డ్రెస్ కోడ్ వేరు, వాడికి ఒక ప్రేయర్ ఒక టైప్లో, వీడికి ఒక ప్రేయర్ ఒక టైప్లో, డ్రెస్ కోడ్ తప్ప వేరేది. అట్లా డ్రెస్ కోడ్ అయిన తర్వాత విద్య మారిపోదు, సిలబస్ మారిపోదు, అదే పుస్తకాలు ఉంటాయి. ఇది ఎలా తెలుస్తుంది? శాఖాధ్యయనానికే నియమం ఉంటుంది కానీ విద్యకు ఉండదు. ఎలా తెలుస్తుంది అంటారా? ఎందుకంటే వేదవ్రతములు చెప్పే సమాచార గ్రంథంలో స్వాధ్యాయ ధర్మంగా చెప్పబడింది. వేదవ్రతాలు చెప్పేటువంటి ఆ యొక్క సమాచార గ్రంథములో, అంటే దాని గురించి చెప్పేటువంటి ఇండెక్స్, దాంట్లో స్వాధ్యాయాన్ని ధర్మంగా చెప్పి, స్వాధ్యాయాన్ని ధర్మంగా అంటే మా ఇంట్లో భోజనం చేసేటప్పుడు నమస్కారం చేసుకొని తీసుకుంటామయ్యా, ప్రేయర్ చేసి చేసుకుంటాము అంటారు కదా. అలాగే మా గ్రంథంలో స్వాధ్యాయము ధర్మంగా తీసుకొని నమస్కారం చేసుకొని ఆ విధంగా మేము గురువు దగ్గరికి వెళ్ళి ఫలపత్ర పుష్పాలు సమర్పించుకొనే వింటాం, భక్తితో వింటాం. ఇదొకటి. అందుకని
మరి ఆధునికమైనటువంటి విద్యాలయాలు వేరుగా ఉన్నాయి, పురాతనమైన గురుకులాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ టీచర్ని ఎగతాళి చేస్తుంటారు, అక్కడేమో టీచర్ అంటే తల్లిదండ్రుల కంటే గొప్పవాడరా అని, గురువే దైవం అని అని చెప్పుకుంటుంటే, మరి ఇంగ్లీష్ చదువులకి దీని చదువులకి వ్యత్యాసం వచ్చేసింది కదా. ఆధర్వణికులుగో ఇది కూడా వేదవ్రతం అని చెప్పబడినట్లు చదువుతున్నారు. ఇదంతా వేదంలో వ్రతం అండి, వ్రత నియమాలండి అని చెప్పేసి. వ్రతం ఆచరించిన వాడు దీనిని చదవరాదు. చూసారా, దీనికి ఒక నియమాన్ని పెట్టుకోకపోతే వాడు దీన్ని చదవకూడదు. ఎందుకంటే అంటగా నియమం లేని చదువు, భక్తి లేని చదువు ఎందుకండి? సరస్వతి అనుకోకపోతే ఎందుకండి చదువు అనే ప్రస్తుత విషయం వలన, ఇది అనుశబ్దం వలన, అధ్యయన శబ్దం వలన ఈ వ్రత నియమం అనేటువంటిది ఆ వేద శాఖోపనిషత్తుల్లో చదవటానికే కానీ అందులో విద్యకు కాదని నిర్ధారణ చేయబడింది. ఆ విద్య ఒకటే, దాన్ని తెలుసుకునేదానికి ఒక సిస్టమ్ పాటాలి. ఈ మా అది ఎవడైనా ఈ ఈ కాస్త దానికి ఇంత నియమం పెడతారు ఏంటండి మీరు? అంతేనా? అంతే దానికి నియమం అట్లా అనమాట. ఈ క్రమం ఉంటుంది అక్కడ. విద్యేమో అదే, ఇట్లా చేయాలి. అందుకనే వాడు ఏమో అంటాడు చూసారా, ఎప్పుడైనా తీర్థము శంఖంతో కానీ ఉద్ధరణతో కానీ వేయాలి, కానీ ఈ నీకు ఇంట్లో స్పూన్ తీసుకొచ్చి వేస్తే ఎట్లాగా? స్పూన్ పనికిరాదు, శంఖంలో పోయా ఏదో నియమం. అందులో విద్యకు కాదని నిర్ధారణ చేయబడినది అయ్యా ఈ ప్రకారంగా. విధి ప్రకారము శిరోవ్రతము చేసిన వారికి ఈ బ్రహ్మ విద్యను చెప్పవాలనుకుంటే ఒక పరిస్థితిలో ఉంది. అవును అవును పెట్టుకున్నారు వాళ్ళు అట్లాగా అని. బ్రహ్మ విద్యతో కూడా శిరోవ్రతానికి సంబంధం కలదు కనుక అట్లా ఒక్కో చోట ఒక్కో నియమం పెట్టుంటారు అంతే. ఇంకో చోట నియమం పనికి రానే రాదు. మా ఆశ్రమంలో అందరూ కలిసే భోజనం చేసేస్తారండి. మా ఆశ్రమంలో అలా కుదురుతారు. మా ఆశ్రమంలో డివైడ్ చేసి పెడుతుంటారండి. అదంతేనండి, నియమం అండి. అక్కడ పెట్టుకున్నారు అంతే. వాడి నియమాన్ని వీడేమనకూడదు, వీడి నియమాన్ని వాడేమనకూడదు అంతే. అన్ని వేద శాఖల్లోని బ్రహ్మ విద్యలు ఒకే విద్యగా ఉంటుంది. శిరోవ్రత ఆచరణం మాత్రం అన్ని శాఖలలో కర్తవ్యంగా ఉంది అన్నమాట. బ్రహ్మ విద్య అనేటువంటిది సమానమే. వేద శాఖల్లో బ్రహ్మ విద్య ఉంటుంది, అయితే దానికి ఒకే విద్యగా లెక్క కనుక ఒకటే విద్య. కానీ కొన్ని చోట్ల కొన్ని నియమాలు ఉంటాయి. శిరోవ్రతాచరణం ఉంటుంది, శాఖల వారి ప్రకారంగా కర్తవ్యంగా చెప్పారు. మరి నీ శాఖ వాళ్ళు ఇలాగే చేసుకోవాలి కనిపెడతారు. దాంట్లో మీ శాఖ వాళ్ళు ఎలా చేస్తారు, మా శాఖ వాళ్ళు ఎలా చేస్తారని కనిపెడతారు. ఇప్పుడు అలా కుదరదు, భలే కనిపెడతారంటే. భోజనం చేసేటప్పుడు వీడు ఏ శాఖకు సంబంధించిన కనిపెడతారు అంటే ఇవన్నీ నేర్పి పెడతారు వాళ్ళు. ఇవన్నీ నేర్పిస్తారు. అది మా శాఖ వాళ్ళు ఈ టైపులో భోజనం చేస్తారండి. ఏ టైపులో అంటే తినేది అన్నమే, వాడు ఏం చేస్తాడు ఇట్లా అంటాడు, మా శాఖలో వాడు ఇట్లా అంటారు. ఓ అంతేనా, ఓ ఇది కనిపెట్టుకునేదానికి అనమాట. ఇవన్నీ వాడిని తెలుసుకునేదాన్ని. మా శాఖలో వాళ్ళు 2 మెతుకులు తీసి ఇట్లా పెడతారు, మీ శాఖలో వాళ్ళు ముద్ద తీసి పెడతారు. ఓ అది డిఫరెన్స్. మా శాఖలో వాళ్ళు ముద్ద పెట్టారు అక్కడ, మీ శాఖలో వాళ్ళు 2-3 మెతుకులు తీసి అక్కడ పెట్టినారు. అప్పుడు దాన్ని బట్టి చెప్పేస్తారు మీ శాఖ అడిగారు. నువ్వు ఎలా కనిపెడు, ఇదిగో ఇది అనమాట మనుషుల్ని పట్టుకునేదానికి ఇది అట్లాగనమాట. కాబట్టి ఈ ప్రకారంగా, అంతేగాని తినేది అన్నమే అక్కడ. అన్ని వేద శాఖల్లో బ్రహ్మ విద్యలు ఒకటే విద్య కాబట్టి ఆయా శాఖల ప్రకారంగా వాళ్ళు చేయవలసిన నియమాదులు చెప్పి ఉంటారు అని కాదు. ఆ మంత్రంలో కూడా ఈ బ్రహ్మ విద్యని అని
ఈ అనడం వల్ల ప్రస్తుతం అధర్వణ గ్రంథం విషయంగా చెప్పాలి. దీనికి ఉదాహరణము శవము లోని నియమము. ఎలాగంటే శౌర్యయాగం నుంచి శతౌదనం దాకా 7 యజ్ఞాలు ఉన్నాయి. శౌర్యయాగంలో సూర్యయాగం అంటారు. దానిలో శతౌదనం నుంచి 7 యజ్ఞాలు ఉంటాయట. అవి ఇతర వేద శాఖలలో చెప్పిన త్రేతాగ్నులతో సంబంధం లేకపోవటం వల్ల త్రేత యుగంలో చేసేటువంటి అగ్నులు వాటికి సంబంధం ఏమి లేదు. వీళ్ళు పెట్టుకున్నారు ఇలాగా అట్లాగనమాట. మీరు కృష్ణ భక్తులైనా అవును, మీరు కృష్ణ భక్తులైనా అవును. వాళ్ళ నామం వేరుగా ఉంటుంది, వీళ్ళ నామం ఇద్దరికి కలిపేవారు కృష్ణుడే. ఉడిపి వాళ్ళు ఒక టైపులో పెడతారు, ఇలాగా గురువాయూరు వాళ్ళు ఒక టైపులో పెడతారు, ఇలాగా జియరు స్వామి ఒక టైపులో పెడతాడు, ఇంకోటి నింబార్క వాడు ఒక టైపులో పెడతాడు, హరే కృష్ణ వాడు ఒక టైపులో పెడతారు. అందరూ కూడా కృష్ణ భక్తులే. కృష్ణుడు ఒకడే, నామాలు వేరే. ఈ ప్రకారంగా అవి ఇతర వేద శాఖలలో చెప్పిన త్రేతాగ్నులతో సంబంధం లేకపోవటం వల్ల, అధర్వంలో చెప్పిన ఏదాగ్నితో సంబంధం వల్ల అధరుడికి 7 సవర్ణములు అని నియమించరాదు. అదే నియమం కోరి చెప్పొద్దు. దాంట్లో వేరే చెప్పుకుంటే దీని వేరు. ఇవన్నీ వైదికంలో చెప్పబడింది. మనకి ఇప్పుడు స్మార్తంలో తెలుస్తున్నది ఆ భేదాలన్నీ. ఒకే రాముడిని పూజ చేసేవాళ్ళు, ఒకే కృష్ణుని పూజ చేసేవాళ్ళు డిఫరెన్స్గా ఉన్నారు. ఒక నరసింహస్వామికే వివిధ రకాల శాఖలు ఉన్నాయి కదా, ఏది మఠాలు రకరకాలు. వాళ్ళు మనం అహోబిలం ఒకటి చూస్తుంటే తెలుస్తుంది. వాళ్ళలో తేడాలు ఉంటాయి, నామాల్లో తేడాలు ఉంటాయి, భావనారాయణ స్వామి భక్తులు తేడాల్లో ఉంటాయి. వీళ్ళు నామాలు ఏంటారు. అలాగా చాలా చాలా నియమాలు ఉన్నాయి. ఒక్క తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి దగ్గరే 2-3 శాఖల వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళ నామాలు చూస్తే తెలుస్తుంది. ఒకటేమో రౌండ్గా దిద్దేస్తుంటాడు, ఒకటేమో కింద ఒక రకంగా పెడుతుంటాడు, ఏమో చేస్తుంటాడు. అందుకే అందరికీ కావాల్సింది ఒకటే కావాలి, విష్ణుమూర్తి కావాలి. ఈ విధంగా ఇలా నియమించకూడదు. అలాగే శిరోవత ధర్మం కూడా స్వాధ్యాయ విషయంతో సంబంధం ఉంది, విద్యతో కాదు. మేము చెప్పే శాఖలను బట్టి మా గురుకులంలో ఈ నియమం ఉంది, మీ గురుకులంలో నియమం ఉందో లేదో మాకు తెలియదు. మీరు చెప్పేది అదే విద్య, మేము చెప్పేది వేద విద్య చెప్తాము. అందువలన అక్కడనే అది నియమము, అంతవరకే ఆ నియమం. ఇంకో చోట చేయవలసిన పనే లేదు. ఇంకో చోటకు వచ్చినప్పుడు ఆ నియమం పాటిస్తే నేను విచిత్రంగా చూస్తాను. ఎందుకే అంత నియమం కానిచ్చు అని చెప్పేసి వాడేమో ఆ నియమం పెట్టుకోవాలి. అట్లా ఈ నియమం వాడితే పెద్ద కష్టమే ఉంటుంది. ఎందుకంటే రాజమహల్కి భోజనానికి పిలిచినారు. వాడు ఆ రాజమహల్కి భోజనానికి వెళ్ళిన తర్వాత వాడు ఒక సునకానికి భోజనం పెట్టే అలవాటు, కాలభైరవ ఉపాసకుడు. అది పిలిస్తే రాదు, వాడు పెంపుడు కుక్కని పిలుస్తాడు. రాజుగారి దగ్గర ఉండే పెంపుడు, నువ్వు ఏది పడితే అది పెట్టకూడదు, మాది స్పెషల్ భోజనం అది, నువ్వు పెట్టినట్టు దానికి ఇన్ఫెక్షన్లు వస్తే. వీడికేమో బయట కుక్కలు బాగా కనిపిస్తుంది, రాజమహల్లో వీడికి ఊర కుక్కలు ఎక్కడ కనిపిస్తాయి. అది నియమం అనమాట, వాడు ఇబ్బంది పడుతుంటాడు అట్లా. కానీ ఎప్పుడైనా సరే విద్య ఒకటే, తినేది ఒకటే, నియమాలు పెట్టేసుకున్నాం. కనుక బ్రహ్మ విద్యలన్నిటి ఒకటే. బ్రహ్మ విద్యలు ఏవేవి ఉన్నాయి అన్నీ చివరికి పరమాత్మ తత్వాన్ని తప్ప రెండవ దాన్ని తెలుసుకునే పని ఉండదు. ఇది లాస్ట్ దర్శయతి చెప్తున్నాడు. కాబట్టి చూపుచున్నది కూడా, శృతి కూడా చూపుచున్నది అని, శృతి కూడా చూపుచున్నది, ఈ విషయాన్ని చెబుతున్నది అని అర్థం. దర్శయతి చ వేదోపి విద్యా ఏకత్వం. చూసారా, విద్య ఒకటే అని వేదం కూడా చెప్తుంది.
సర్వవేదాంతేషు విద్యా ఏకత్వోపదేశాత్ అన్ని వేదాంతములు యందు విద్య మాత్రం బ్రహ్మ విద్య మాత్రం ఆత్మ విద్య మాత్రం ఒక్కటే. సర్వే వేదాః యత్పదమామనంతి. కఠోపనిషత్తులో సర్వే వేదాః సమస్త వేదములన్నీ కూడా యత్పదం యత్ జ్ఞానం ఆమనంతి పొగుడుతున్నది, ఆ జ్ఞానాన్ని పొగుడుతున్నది, ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొగుడుతున్నది వేదములన్నీ కూడా. ఇది తథా ఏతమేవ బ్రాహ్మణాః మహదీత్యుక్తే మే మాం సంతే ఏతం అగ్నిం అగ్నౌ అద్వర్యః ఏతం మహావ్రతేః చందోగాః ఇతి చ తథా మహద్భయం వజ్రం ఉద్యతం इति काटके इति काटके उक्तस्य ईश्वर गुणस्य काटके उक्तस्य ईश्वर गुणस्य भयहेतुकत्वस्य तैत्तिरीयके वेददर्शनविन्दायि परामर्शो दृश्यते उदरमन्तरं कुरुते तस्य भयं भवति अनమాట वेददर्शनं గురించి తైత్రీయులు यदा ह्येवैषा एतस्मिन् उदरमन्तरं कुरुते एतस्मिन् उदरमन्तरं कुरुते तस्य भयं भवति तस्यैव भयं विदुषः मन्वानस्य तदा वाजसनेके प्रादेशमात्र संपादितस्य वैश्वानरस्य चान्दोग्ये सिद्धवत उपादानं यस्तु एतमेव अभिविमानम् आत्मानं प्रादेशमात्रं वैश्वानरमुपास्ते इति तदा सर्ववेदान्तप्रत्ययत्वेन अन्यत्र विहितानाम् उक्तादीनाम् अन्यत्र उपासनाविधानयोः उपादानात् प्रायदर्शनन्याये न्यायेन उपासनामपि सर्ववेदांत प्रत्ययत्व सिद्धिः सर्ववेदांत प्रत्यय समाप्తం. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకొని ముందుకే వెళ్దాం. ఓం హరి ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్.